ద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ప్రభాస్ గారు వెయిట్ చేసే మూవీ స్పిరిట్. దీని నుంచి ప్రెసెంట్ కరెంట్లీ 2 అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ది 2 అప్డేట్స్ మాత్రం ప్రభాస్ గారు ఫ్యాన్స్కి అయితే మాత్రం ది బెస్ట్ అప్డేట్స్ అని అయితే నేను చెప్పగలను. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి November 14th నుంచి ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇది సెప్టెంబర్లో అనుకున్నారు, బట్ కొన్ని డీలేస్ కారణంగా ప్రీవియస్ మూవీస్ ఫౌజీ కానివ్వండి, రాజాసాబ్ మూవీస్ షూటింగ్ వల్ల కొంచెం డిలే అయ్యి ఇది November half of the month నుంచి అయితే మాత్రం ఒక మూవీ స్టార్ట్ అవుతుందని మాత్రం కంప్లీట్ అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ద సెకండ్ అప్డేట్ ది బెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. దీనికి మాత్రము ఆల్మోస్ట్ ఇది ప్రభాస్ గారు ఫ్యాన్స్కే కాదు, మెగా ఫ్యామిలీ కూడా ది బెస్ట్ అప్డేట్ అని చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ అని అనుకుంటున్నాను నేనైతే మాత్రము. ఈ స్పిరిట్ మూవీలో మాత్రం చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు అయితే ఒక ద బెస్ట్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ద బెస్ట్ క్యారెక్టర్ అయితే మాత్రం చిరంజీవి గారు ఈ మూవీలో చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది. అదే కనుక జరిగినట్టు మెగా అభిమానులకి అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి మాత్రం ఈ అప్డేట్ అయితే మాత్రం ది బెస్ట్ అప్డేట్ అని అయితే చెప్పచ్చు. అందులోని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే మాత్రం చిరంజీవి గారికి వేరే అభిమానులు. ఓజీలో పవన్ కళ్యాణ్ గారికి సుజిత్ గారు ఎంత ఫ్యాన్ బాయో అలాగే చిరంజీవి గారికి కూడా సందీప్ రెడ్డి వంగ గారు ఎంత మంచి ఫ్యాన్ బాయ్. ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పడం అయితే జరిగింది, మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పైర్ గా తీసుకుని ఇండస్ట్రీకి రావడం జరిగిందని చెప్పేసి. ఇదే అప్డేట్ నిజమైతే మాత్రం మెగా ఫ్యామిలీ అభిమానులకి అలాగే ప్రభాస్ గారి అభిమానులకి పూనకాల్ లోడింగే. ప్రభాస్ గారు వీలైనంత వరకు ఈ సినిమాని స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే 2026 లో ప్రభాస్ గారి మూవీస్ అయితే 3 రిలీజ్ అవ్వనందుకు రెడీగా ఉన్నాయి. రాజాసాబ్ ఒకటి, ఫౌజీ ఒకటి, అలాగే స్పిరిట్ ఒకటి. 2026 లో మాత్రం కంటిన్యూ ప్రభాస్ గారి మూవీస్ 3 మూవీస్ ఆల్మోస్ట్ వెయిటింగ్ లో ఉన్నాయి. లెట్స్ సీ ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏమిటి అనేది. మాక్సిమం పోస్ట్ పోన్ అవ్వకన్నా అదే రిలీజ్ అవుతాయని కోరుకుంటున్నాను.